వరుసబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తుందనే చెప్పుకోవాలి. ఇటీవలే ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆళ్ల నాని అలియాస్ ఆళ్ల కాళీ కృష్ణ ప్రసాద్ పార్టీ పెట్టడం జరిగింది. ఇక ఆయనతో పాటుగా అటు ఏలూరు నగర మేయర్ నూర్జహాన్, ఆమె భర్త పెదబాబు, అలాగే ఇక మరికొంతమందిని ఇట్లా వరుసపెట్టి దాదాపుగా 27 మంది కార్పొరేటర్లు కూడా టీడీపీలో వెళ్ళి చేరారు. సో ఇక మిగిలినటువంటి వాళ్ళల్లో కూడా మిగిలినటువంటి 5 కార్పొరేటర్లు కూడా నిన్న వెళ్ళి టీడీపీలో చేరటం జరిగింది. అయితే బడేటి చంటి ఆధ్వర్యంలో, స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో టీడీపీలో చేరినటువంటి నేపథ్యంలో ఏలూరు మున్సిపల్ కౌన్సిల్ పూర్తిగా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఖాళీ అవ్వటం అంటే వైసీపీ ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. ఏలూరు మున్సిపల్ కౌన్సిల్లో వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. వన్ సైడెడ్గా మొత్తం అంతా కూడా టీడీపీలో చేరటంతో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా టీడీపీ వశమైనటువంటి పరిస్థితి.